ఈ ప్రసంగాన్ని సద్వినియోగం చేసుకొని వినాలని కోరుకుంటున్నాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవ్యై నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే श्रीमदे श्रीभक्तिसौध केशवगोस्वामीति नामिने. गोगुरुकृष्ण सेवा संबंध विज्ञानदायिने प्रभवे नमो. श्रीगुरु करुणाशक्ति विग्रहाय नमस्तुते. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिवैभवपुरी गोस्वामीति नामिने. गौरवाणी प्रचाराय दृढसंकल्पमुहूर्तये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्ति प्रदायिने नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे, त्वं नृसिंहम् अहं भजे. ప్రథముగా పరం పూజ్యులు ప్రాతః స్మరణీయ పరమ ఆరాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపకాచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతశ్రీ శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యలాభ విష్ణు విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతశ్రీ శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గరు ఆచార్య తాలూకు దివ్యపాదంలో భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు గురు భ్రాతలందరికీ మరియు మాతృమణులకి అందరికీ నా యథాయజ్ఞం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలొక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది ఏదైతే ఉన్నదో వేదం పురాణం శాస్త్రంలో రాసున్నది సత్సంగం. భగవంతుల యొక్క ప్రసంగం మనందరికీ అతి దుర్లభమైన వస్తువు సులభంగా లభిస్తుంది. ఇది కేవలం
హరి మరి గురు వైష్ణవుల తాలూకా మహతి అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనం ఈరోజు ఈ సంధ్య సమయంలో భగవంతుడి గురించి వినే అవకాశం, తెలుసుకునే అవకాశం మనకి లభించదు. పూర్వంగా బాల్యావస్థ నుంచే పిల్లలు గురుకుల ఆశ్రమానికి వెళ్ళి వేదం, పురాణం, శాస్త్రం, సత్పురుషుల తాలూకా సత్సంగం తాలూకా భగవంతుడి గురించి ధర్మనీతి, న్యాయనీతి, స్త్రీనీతి అన్ని నీతులు తెలుసుకొని అప్పుడు జీవితాన్ని నిర్వహించేవారు. శిక్ష దీక్ష లేకుండా ఎవరు కూడా వ్యాపారస్తులు అనుకోండి, క్షత్రియ అనుకోండి, బ్రాహ్మణ అనుకోండి, వైశ్య అనుకోండి, శూద్రుడు అందరికీ శిక్ష ఉండేది. శిక్ష ఏ విధానంగా కలుగుతుంది? సత్సంగం మాధ్యమంలో కలుగుతుంది. కానీ జీవితం ఎలాగా చదువుకోవాలి, చదువే జీవితం అయిపోయింది. కానీ చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడం, మార్కులు తీసుకురావడం, ఉద్యోగం, ఇదే జీవితం అయిపోయింది. కానీ ఆ శిక్ష, ఆ చదువు మన జీవితానికి ఎంతవరకు పనికి వస్తుందనేది మనకేం తెలియదు. సో ఆ శిక్ష కాదు, ఆ విద్య కాదు. ఏ విద్యలో మనం ఆధ్యాత్మికం తాలూకా శిక్ష తెలుసుకోలేదు. రామచంద్రమూర్తి అతి విశేషంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భక్తి స్వతంత్ర సకల సుఖఖాని. భక్తి सकल सुख खानी बिनु सत्संग पावन प्राणी राम से राम राम से राम. అద్భుతం. భక్తి స్వతంత్రం. భక్తి కేవలం గుళ్ళోనే వచ్చి చేయాలి, లేదంటే కేవలం బ్రాహ్మణులే చేయాలి, లేదంటే కేవలం పురుషులే చేయాలి, కేవలం స్త్రీలే చేయాలి, లేదంటే కొంతమంది పిల్లలే చేయాలి, కొంతమంది బ్రహ్మచారులే చేయాలి, గృహస్థువాస్తులను చేయలేము, సన్యాసులు కేవలం చేస్తారు, వానప్రస్థులు చేయరు. జాతి, కులము, ధర్మము ఏది రెస్ట్రిక్షన్స్ కాదు. భక్తి స్వతంత్రం అని చెప్పేసి రామచంద్రమూర్తి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నవాడను భక్తి చేయొచ్చు. స్వయంగా రామచంద్రమూర్తి అంటున్నారు. చాలామంది భక్తి చేయడానికి అని ఒక శబ్దం వస్తే భక్తి చేయనంటే మనకి ఇప్పుడేం వయసు వచ్చిందిలే భక్తి చేద్దాం ఉన్నది, ఇంకా భక్తి చేయ గుడి గోపురాలకు వెళ్ళే వయసు ఉన్నది ఇంకా లేదు. అలాగని చెప్పలేదు. భక్తికి ఒక స్వతంత్రమైన ఏజ్ వస్తే, స్వతంత్రమైన జాతి, స్వతంత్రమైన కులము, స్వతంత్రమైన పరివేశము, స్వతంత్రమైన సమయము ఇది ఎప్పుడూ లేదు. దీనికి నిర్ధారించలేదు. ఎప్పుడు ఏ సమయంలోనూ ఒక వ్యక్తి స్వతంత్రంగా భక్తి చేయొచ్చు. భక్తి చేయాలి. ఎందుకు భక్తి చేయాలి? మన ప్రశ్నించుకోవచ్చు. ఎందుకు మనం భక్తి చేయాలి? చెప్తున్నారు ఏంటి? సకల సుఖ ఖాని. ఖాని అంటే ఏంటంటే, ఖాని అంటే ఒక భండార, సోర్స్. అర్థమవుతుందా? సోర్స్ అంటే ఏంటి? ఘడి, ఘని. ఘని అంటే అర్థమవుతుందా? ఘని. సోర్స్ అంటే ఘని. ఘని అంటే ఒక గోడాం. ఇంకా లోయెస్ట్గా చెప్పాలంటే ఒక గోడాం, సుఖం తాలూకా గోడాం. గోడాం అంటే ఏంటి? అక్కడ అన్ని వస్తువులు స్టాక్ అయి ఉంటుంది. సకల సుఖ ఖాని. అన్ని విధాలుగా సుఖము దేంట్లో ఉంటుంది? భక్తిలో. చాలామందికి మేము చూసున్నాం, తెలుసుకున్నాం, డబ్బు ఉంటుంది కానీ సుఖం లేదు. చాలామందికి పోయిన డబ్బు లేదు,
సుఖంగా ఉంటారంటే కొన్ని డబ్బులు లేకపోయినా కూడా సుఖం లేదు. ఉద్యోగం ఉంటే ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా చాలామంది సుఖం లేదు. చాలామందికి ఏంటి 99% సుఖం లేదు. భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తులు, మాన సన్మానం, పొజిషన్ అన్నీ ఉంటుండే కానీ ఒక వ్యక్తి సుఖం లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అతనిలో భక్తి లేదు కాబట్టి సుఖం లేదు. మీ దగ్గర అన్ని వస్తువులు ప్రపంచం అంతా మీ దగ్గర ఉన్నది అనుకున్నాయి, అయినా కూడా మీకు సుఖం ఉండదు. ఎప్పుడైతే మీలో భక్తి లేదు, మీ దగ్గర ఏం ఉన్నా ఏం లేకపోయినా భక్తి అని ఉన్నదనుకోండి, సకల సుఖం ఉంటుంది మీకు, అన్ని విధాలుగా సుఖం ఉంటుంది. అదే చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ రామచంద్రమూర్తి కూడా చెప్తున్నారు ఇదే. భక్తి స్వతంత్రం సకల సుఖకాని. డబ్బు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా అందం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, భక్తి అనేది ఒక వ్యక్తికి, సుఖం కావాలనే వ్యక్తికి ఖచ్చితంగా భక్తి కావాలి. నాకు సుఖం వద్దండి, నాకు అవసరం, ఎవరు కావాలి సుఖం, సుఖం గురించి నేను ప్రయత్నించుకుంటున్నానంటే అటువంటి వ్యక్తికి సుఖం, భక్తి గురించి అవసరమే లేదు, తెలుసుకోవడం అవసరం లేదు. కానీ నాకు తెలిసి వచ్చింది 99 కాదు 100% కూడా అందరికీ సుఖం కావాలి. ఎవరికి సుఖం వద్దు అని చెప్పేసి అంటారు చెప్పండి? అందరికీ సుఖం కావాలి. అయితే రామచంద్రమూర్తి ఇక్కడ ఏమంటారు? ఒకవేళ మీకు సుఖం కావాలంటే ఖచ్చితంగా మీరు భక్తి చేయాల్సిందే. ఇదే లాజిక్, ఇదే గ్రంథంలోని, శిక్షలోని, పురాణంలోని, వేదంలోని రాసిందే రహస్యమైన తత్వం. మన చిన్నప్పటి నుంచి మన తాతగారు అనుకోండి, మన ముత్తాత అనుకోండి, మన తండ్రి అనుకోండి, ఎవరు భక్తి నేర్చుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, లేదు చదువుకుందాం, ఉద్యోగం చేసుకుందాం, మంచి పొజిషన్కి వెళ్దాం, మంచి ఇల్లు కట్టుకుందాం, ఆస్తి కొందాం, అంతస్తులు చేసుకుందాం, డిపాజిట్ చేద్దాం, ఇన్సూరెన్స్ చేద్దాం, అన్నీ ఈ విధానంగా కొద్ది ట్రెండ్ ఇచ్చింది 2-3 తరాలు బిఫోర్. ఏమి లేదు, మనంతో కష్టపడ్డాం, మన పిల్లలకి అట్లీస్ట్ మనం ఆస్తులు అంతస్తులు సంపాదిద్దాం, ఎంత బంగారం ఐడియాలు ఇద్దాం, భూమి పొట్రా ఇద్దాం, ఇటువంటి బోల్డ్ ఆ టెండర్ వచ్చింది. అప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఆస్తుల పైన, అంతస్తుల పైన, బంగారం పైన, డిపాజిట్స్ పైన, ఇన్సూరెన్స్ పైన పడ్డారు. ఈ 2-3 జనరేషన్ మొత్తం భక్తి జీరో అయిపోయింది. అందరి దగ్గర కొంత గొప్ప అంత ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, బంగారం ఉన్నది, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నది, ఇల్లు వాకులు అన్నీ ఉన్నాయి. కానీ సుఖం ఎందుకు లేదు? ఎందుకంటే 2-3 తరాల బిఫోర్ ఏదైతే ఆధ్యాత్మిక చేతన ఉండేదో ఆ చేతన ఇప్పుడు లేదు, కానీ అన్నీ ఉన్నాయి మనకి. ఆ సమయంలోని కొంత సమయం ఈ ప్రకారం ట్రెండ్ ఉండేది. తిన్నాను కూడా కష్టపడేవాడు. ఏ పూటకి ఆ పూట తింటేక తిండి దొరికేది, ఏ పూటకి ఆ పూట కష్టపడితే తిండి దొరికేది, లేదంటే తిండి దొరికేది కాదు. అంత కష్టపరిస్తూ ఉండేది. మన ఎక్కువ లేదు, మొత్తాదు గారు లిస్ట్ తీసేయండి చూడండి. అప్పుడు ఏమనుకున్నారంటే, లేదు కష్టపడాలి, పిల్లలకి సుఖం చేయించాలని చెప్పేసి ఈ విధానం కష్టపడ్డారు, ఆ ఆస్తులు అంతస్తులు సంపాదించారు. అందరికీ ఇప్పుడు కొద్దిగా పర్లేదు, బాగానే ఉన్నది. ఒక ఆటో వ్యక్తి కూడాను మన 4 లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు ఈజీగా. ఒక ఆటో తోలే వ్యక్తి కూడాను నెలకి ఈజీగా 1 లక్ష రూపాయలు సంపాదించేస్తుంది. అయితే అతను కొన్ని వ్యసనాలు బట్టి అతను ఉంచుకోలేకపోతున్నారు తప్ప సంపాదించడం సంపాదిస్తున్నారు. ఎవరు సంపాదించుకుంటున్నారు? అందరూ సంపాదిస్తున్నారు. అయితే సుఖం ఎందుకు లేదు? ఎందుకంటే భక్తి లేదు కాబట్టి. ఇక్కడ స్వయంగా రామచంద్రమూర్తి అంటున్నారు ఏంటి, ఎవరి దగ్గర అయితే భక్తి ఉన్నదో అప్పుడే అతనికి సుఖం కలుగుతుంది, అతని జీవితంలో సుఖం అనేది అనుభవించగలరు, లేదంటే జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. ఈరోజు దుఃఖం అనుభవించిన వ్యక్తి అందరూ భక్తిలోని ప్రవేశించి మన గుడికి ఆశ్రయం తీసుకొని, సత్సంగాన్ని ఆశ్రయం తీసుకొని, హరినామం చేసుకొని వాళ్ళు ఎంతో కొంత గొప్ప సుఖాన్ని అనుభవిస్తారు. కొద్ది టేస్ట్ వాళ్ళకి మభ్యపెట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేసేసి మాయ చేసేసి మనం తీసుకురాలి. చాలామంది ఇక్కడికి వస్తున్నారంటే సుఖం వాస్తవంగా పొందేరు. ఇన్ని రోజులు ఏదో టెన్షన్, ఏదో ఒకటి వరి, ఏదో టెన్షన్స్, ఏదో హడల్స్ ఉండేది, ఏదో అంత చింత ఉండేది, ఏం చేయాలి, ఏంటి అవుతుంది, జీవితం ఏంటి, ఎలాగా అని అనేది. కానీ ఎప్పుడైతే సత్సంగాన్ని ఆశ్రయించారో, నామాన్ని ఆశ్రయించారో, ఇటువంటి ఆశ్రమాన్ని ఆశ్రయించారు, వాళ్ళు కూడా తెలుస్తుంది వాస్తవంగా సుఖం ఉన్నది. వాళ్ళు ఇంకా ఎంటర్ అయ్యారు.
వాస్తవంగా భక్తి చేస్తే వాళ్ళలో ఎంత సుఖం ఉంటుంది. అయితే భక్తి పొందాలంటే ఏంటి మార్గం ఏంటి? భక్తిలోని 9 రకాల భక్తి ఉన్నది. 9 రకాలుగా మనం భక్తి చేయొచ్చు భగవంతుడి గట్ట. దాంట్లోని మొట్టమొదటి భక్తి ఏంటంటే శ్రవణం. మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాం? శ్రవణం కాదు, భక్తి చేస్తున్నాం. ఇదే భక్తి. దీనికి ఏమన్నారు? శ్రవణ భక్తి. మనం అందరూ అనుకుంటారు ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాం మనం అని. కాదు, ఇదే భక్తి. దీనికి అన్నారు శ్రవణ భక్తి. ఈ శ్రవణ భక్తి మనం ఎంత ఉల్లాసంగా, ఆనందంగా, ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత విశ్వాసపూర్వకంగా వింటామో తక్కిన 8 భక్తి కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. 9 రకాల భక్తిలోని ఒక రకం భక్తి మనం ధ్యానపూర్వకంగా చేస్తే శ్రవణము, మిగతా 8 భక్తి కూడాను పెర్ఫెక్ట్గా అయిపోతుంది. మరి ఖచ్చితంగా అతనికి 9 రకాల భక్తి అయిపోతే అతనికి ఖచ్చితంగా జీవితం అంతాను సుఖం. నా ఇహకాల పరకాలం ఇంకోటి బోనస్ కూడా ఉన్నది. జీవితం అంతాను సుఖము, చనిపోయిన తర్వాత సుఖం పొందుతారట అతను. ఇదే భక్తిలోని మనకి దొరికిన బోనస్, బెనిఫిట్. చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి కూడాను సుఖం పొందలేరు. వాస్తవంగా 100% ష్యూర్. కలియుగంలోనే పుట్టే ప్రతి వ్యక్తి ప్రేతం అవుతారు, నరకానికి వెళ్తారు ఖచ్చితంగా. వాళ్ళ తాలూకా జీవిత మార్గాన్ని చూస్తే, జీవితం తాలూకా ఆచరణం చూస్తే, వాళ్ళు వ్యవహారం చూస్తే, వాళ్ళు తాలూకా జీవిత నడవడిక చూస్తే ఖచ్చితంగాను ప్రేతం అవుతారు, లేదంటే నరకానికి వెళ్తారు. మీరు ఆలోచించండి. అలాగనే సేరు మేము రోజు లెగుస్తాం, తెల్లారి దీపం పెడతాం, తులసమ్మ చుట్టూ తిరుగుతాం, పసుపు కుంకాలు వేస్తాం, మాకు ప్రతి సోమవారం వ్రతం చేస్తాం, నరకంకి వెళ్తాం అంటారు ఏంటి అతను అని అనుకుంటారు. కానీ మీకు తెలియకుండా బోల్డ్ ఉన్నాయి దీంట్లోని. ఖచ్చితంగా 100%, 99% కలియుగంలో అందరు వ్యక్తులు నరకానికి వెళ్తారు. ఎంత పెద్ద భక్తుడు అనుకోండి, ఎన్ని సోమవారాలు చేయండి, ఎన్ని మంగళవారాలు చేయండి, ఎప్పుడు బుధవారాలు చేయండి, ఎన్ని గురువారాలు చేయండి, ధ్యానపూర్వకంగా వినండి. ఇప్పుడే అసలైన స్టోరీ వస్తుంది. ఎన్ని వ్రతాలు, ఎన్ని వారాలు చేయండి, మీరు ఖచ్చితంగాను మనం నరకానికి వెళ్ళవలసింది కలియుగంలో. స్వామిలు మీరు కూడా వినండి, అవకాశం వచ్చింది కాబట్టి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 40 రోజులు 50 రోజులే మాల వేస్తారు. మేము ఖచ్చితంగానండి ఇది 10వ సంవత్సరం మేము మాల వేసి, 11వ సంవత్సరం మాల వేసి చాలామంది అభిమానులు చెప్తుంటారు. నేను కించపరుచుకుంటున్నాను, చెప్తాను వాస్తవంగా శాస్త్రం ఏం చెప్తుందని. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మాల వేసాను, 15 సంవత్సరాల నుంచి నేను వేస్తూ ఉన్నాను. స్వామి మేమెందుకు నరకానికి వెళ్తాం? మాకేం కర్మ వచ్చింది? చాలా చలికాలం, తెల్లార లెగిసి పొద్దున్నే లెగిసి భజనం చేస్తాం, గుడికి వెళ్తాం, దీపం పెడతాం, ఇంట్లో కూడా దీపం పెట్టుకుంటే మేము తినం. బోల్డ్ ఉన్నాయి భక్తిలోని, బోల్డ్ చేయడానికి ఉన్నాయి. అయితే నరకంకి ఎందుకు వెళ్తాం మేము అని క్వశ్చన్ అవుతుంది. ఇదో క్వశ్చన్. రెండోది ఏంటి చెప్తున్నారు? బిను సత్సంగ పావన ప్రాణ. సత్సంగం లేకుండా ఎవరు భక్తి పొందలేదు. ఎవరైతే సత్సంగం వినలేదో, భగవంతుడి గురించి వినలేదో, దర్శనం కర్ణ మాధ్యమే. దర్శనం భగవంతుడికి ముందు చెవులించి దర్శనం చేసుకోవాలట, దాని తర్వాత కళ్ళులించి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మన దర్శనంలో పెర్ఫెక్ట్గా అవుతుంది. ఇవాళ ఎంతమంది కూర్చున్నారు, భగవంతుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు చెప్పండి? ఎవరు చెప్పారు? మన భక్తులు ఎవరో చెప్పుంటారు. మనం చూసామా ఏ కలర్ డ్రెస్ వేసారో? లేదు. అంతే, దర్శనం చేసుకున్నాం అంతే. కానీ అతను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఏ విధానంగా పూలమాల వేసుకున్నారు, ఏ విధానంగా అంగిరా చేసుకున్నారు, మనం దర్శనం చేసుకున్నాం అంతే. దర్శనం చేసుకున్నాం కానీ మనం అర్థంలో నిల్చుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇయర్ రింగ్ బాగుందా, ఇంకా ఐబ్రో బాగుందా, ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇంక చెప్పడానికి లేదు.
అర్థంలో చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం గమనిస్తాం. కింద నుంచి పాదం నుంచి మస్తకం, ఆపాదమస్తకం అంటారు దీనికి. ఆపాదమస్తకం నుంచి నిలువుటి అర్థం ఉంటుంది. ఇంకా అన్నీ గమనిస్తాం. కానీ భగవంతుని దగ్గర ఎప్పుడైనా గమనించాం ఏంటి, ఎలాగ దర్శనం చేసుకోవాలి? ధ్రువ మహారాజుకి చెప్పున్నారు నారదులు ఎలాగ భగవంతుడికి దర్శించుకోవాలి. సో ఆ దర్శనం అనేది మనం తర్వాత ఇప్పుడు ఏంటైతే మనం నరకంకి ఎందుకు వెళ్తాం అని పూజా పునస్కారాలు మాల వేసుకొని దీపం గట్ట ఇంట్లో పెట్టుకొని పూజా పునస్కారాలు చేస్తున్నాం, నోమాలు వ్రతాలు చేస్తున్నాం. మేము ఎందుకండి వెళ్తాం నరకం? నేను మళ్ళీ చెప్పాను ఏంటంటే శాస్త్రం చెప్తుంది, నేను చెప్పుకున్నాను 99% అందరూ ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. కలియుగంలో పుట్టే వ్యక్తి అందరూ. ఎందుకు అంటే ఒకటే రహస్యం ఏంటి, రేపేంటి ఏకాదశి. ఇదే పెద్ద క్వశ్చన్ మనకి. రేపటి ఏకాదశి పేరు ఏంటి తెలుసా? ఒక్కొక్క ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. మనకి పిల్లలకి, భార్య పిల్లలకి, అక్కచెల్లికి అందరికి పేర్లు ఉన్నాయిగా. మనకి కాలనీకి, ఊరికి అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఏకాదశి కూడా ఒక పేరు ఉన్నది. యాక్చువల్లీ రేపు ఏకాదశి అతి అద్భుతమైన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న అంటే ఏంటి? ఉత్పన్నం అంటే ఏంటి? సృష్టి, పుట్టేరు, ఉత్పన్నం అయ్యేరు. రేపు ఏకాదశి పుట్టినరోజు. వాస్తవంగా రేపు కేక్ కట్ చేసుకోవాలి. మనం అందరూ బర్త్డేస్కి కేక్ కట్ చేస్తున్నాం. రేపు ఏకాదశి బర్త్డే. సో రేపు కేక్ కట్ చేయాలి. ఏం కేక్ కట్ చేయాలో చెప్తాను మీకు ముందు. ఏది పడితే కేక్ తీసుకొచ్చేసి కట్ చేసి ఫ్లేవర్తో కట్ చేసేయకూడదు మనం. సో మనం లాస్ట్కి కథ ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాలు విని ఏ కేక్ కట్ చేద్దాం అనేది రేపు డిస్కషన్ చేద్దాం. అందరూ ధ్యానపూర్వకంగా వెళ్ళండి. అయితే రేపు ఏకాదశి వ్రతం ఎవరైతే చెయ్యరో, శాస్త్రంలో ఏ విధానంగా నేను చెప్తున్నాను, ఈ విమర్శించి కాదు, 40 రోజులు 11 రోజులు 20 రోజులు మాల వేస్తారు. లేదంటే సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం, బుధవారం వ్రతం, శనివారం వ్రతం, ఆదివారం వ్రతం అని ఉన్నది. ఎక్కడ ఏ శాస్త్రం రాసి ఉన్నదా? ఏ పురాణంలోని, ఏ వేదంలోని? ఫర్ ఎగ్జాంపుల్గా మహాదేవుల తాలూకా మాల వేసుకున్నారు. మహాదేవుల తాలూకా మాల అది ఏ శాస్త్రం రాసి ఉన్నదా? ఎన్ని రోజులు దీక్ష ఉండాలని చెప్పేసి మీ గురుస్వామికి అడిగండి. స్వామి ఇలాగా వేసుకోవాలన్నారు కదా, 40 రోజులు ఈ ప్రకారం కలర్ డ్రెస్ వేసుకొని, ఈ ప్రకారం తిలకం పెట్టుకొని 45 డేస్ మాల వేసుకుందాము. ఇక్కడ ఎక్కడ రాసి ఉన్నది ఇది ఇలాగా ఉండాలని చెప్పేసి? లేదు. ఎవరో ఇలాగా స్టార్ట్ చేశారు, బాగా అనిపించింది, అతనికి బాగా రిజల్ట్ వచ్చింది. సో అతను ప్రచారం చేశారు, ఈ విధానంగా చేస్తే మంచి అవుతుంది, బాగుంటుంది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి ఈ విధానంగా స్ప్రెడ్ అయింది. కానీ ఏ శాస్త్రం పురాణం రాదు. అంటే ఏంటి, ఒక కాకి ఉండేది చెట్టు మీద, నేను తప్పట్లు కొట్టాను, కాకి ఎగిరిపోయింది. చూసారా? నేను తప్పట్లు కొట్టడం వల్ల కాకి ఎగిరింది. నేను మాల వేసుకోవడం వల్ల చూసారా నాకు సుఖం వచ్చింది, నా పరిస్థితి, నా ఇంట్లో పరిస్థితి అనుకూలం అయిపోయింది అని మీ మనోభావన. నేను తప్పట్లు కొడితే కాకి ఎగురుతుందా? స్వభావం కాకి ఎగరడం స్వభావమే, కాకి ఎగురుతుంది స్వభావమే. కానీ నేను తప్పట్లు కొట్టడం వల్ల కాకి ఎగిరింది అంటే ఎంతవరకు నిజం? నేను మాల వేయడం వల్ల నా ఇంట్లో పరిస్థితులన్నీ అనుకూలం అయిపోయి సుఖం వచ్చిందంటే ఇది ఎంతవరకు లేదు. మనకి ఏది, ఎవరు సుఖం ఎవరు, ఎవరు దుఃఖం ఇవ్వలేరు. ఒక విషయం ఎవరికైనా అర్థం చేసుకోండి, మనకి ఏ వ్యక్తి కూడా మనకి సుఖం ఇవ్వలేరు, అలాగే ఏ వ్యక్తి కూడా మనకు దుఃఖం ఇవ్వలేరు. మన కర్మమే మనకు సుఖం ఇస్తుంది, మన కర్మమే మనకు దుఃఖం ఇస్తుంది. ఎప్పుడైనా మనం ఎవరికి నిందించకూడదు, విమర్శించకూడదు. నువ్వు నాకు ఇలా చేసావు, మోసం చేసావు. లేదు, నా కర్మం ఎటువంటిది, నేను మోసం చేశాను కాబట్టి ఏ జన్మలోనో ఎప్పుడో, అందుకే నేను అతని వల్ల నేను మోసపోయాను. కానీ ఎవరు మనకి మోసం చేయరు, మనకి ఎవరు దుఃఖం ఇవ్వరు. అయితే రేపటి ఏకాదశి గురించి మన టాపిక్. ఈ వ్రతం, శనివారం వ్రతం, సోమవారం వ్రతం, ఈ మాల ఇటువంటి శాస్త్రం లేదు.
కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఏకాదశి వ్రతం ఖచ్చితంగా ఒక వ్యక్తి పాటించాల్సిందే. లేపేన్ పక్షులని ఒక వ్యక్తి బ్రహ్మ భైవతి పురాణంలో ఉన్నది. దీనికి సాక్షి ఏంటి? స్వామి మీరు ఏకాదశి వ్రతం చేయమన్నారు కరెక్టే, ఇది ఎక్కడ రాసి ఉన్నది చెప్పండి. అష్టోదశ పురాణం చూడండి. వ్యాసదేవులు రాయిపిన నీతి శాస్త్రము, అది శాస్త్రము కాదు. అనేక బాణి, అనేక మధురవాణిలు, మధురవాక్యాలు ఒక వ్యక్తి రాసి ఉంటారు. దానికి పుస్తకం అంటారు. దానికి పుస్తకం, బుక్ అనొచ్చు, లేదంటే ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ దానికి శాస్త్రం అని అనుకోరు. మధురవాక్యాలు బాగానే ఉన్నది, ఉపదేశం ఆడతాలకు అనుభవం రాసుకున్నాడు. కానీ తనకి అది శాస్త్రం అనరు. నాకు బాగా అనిపించింది, నేను 40 రోజులు మాల వేసుకుంటాను, ఇలా రాయండి, పుస్తకం రాసాం, ఈ విధానంగా మంత్రాలు రాసాం, బాగానే ఉంది, దానికి శాస్త్రం అంటారు. శాస్త్రం దేనికంటారు? వేదం, అష్టదశ పురాణాలు, ఇతిహాసం, మహాభారతం, రామాయణం, ఏదైతే శాస్త్రం వ్యాసదేవులు రాశారో దానికి శాస్త్రం అంటారు. దానికి మించింది ఎవరు ఏ ప్రకారంగా ఎంత అద్భుతంగా రాసినా కూడా అది శాస్త్రం అనరు. అది పాటిస్తే మనం ఎప్పుడు కూడా లాభం పొందాం. శాస్త్రం ఏంటి? భగవంతుడు వ్యక్తులు జీవులు లాభం పొందడానికి వ్యాసదేవులు స్వయంగా రాస్తున్నారు. ఆ ప్రకారంగా పాటించడమే, ఆ ప్రకారంగా పాటిస్తాక మనకి సుఖం దొరుకుతుంది, భక్తి దొరుకుతుంది, భగవంతుడి పైన మనకి అనురాగం లభిస్తుంది. అయితే ఈ బ్రహ్మ వైవత పురాణంలో ఏం రాస్తున్నదంటే, సో కేవలం అఘం భుక్తే యో భుక్తే హరివాసరే. ఎవరైతే చూడండి ఈజీగా, సో కేవలం అఘం భుంక్తే. అఘం అంటే ఏంటి తెలుసా? అఘం భుంక్తే అంటే తిన్నారు, భుంక్తే అంటే తినడం, అఘం అంటే పాపం తిన్నారు. ఎప్పుడు? సో కేవలం వాళ్ళు పాపమే తిన్నారు. యో భుంక్తే హరివాసరే. ఎవరైతే ఏకాదశి రోజు నవధాన్యాలని తింటారో వాళ్ళు కేవలం పాపమే తిన్నట్టు. ద్వినేత్ర సర్వపాపాని భూమంతి అన్య స్థితాని చ. సకలమైన పాపము కూడాను ఏకాదశి రోజు అన్నంలో ఉంటుంది. ఎందుకు అన్నంలో ఉంటుంది స్వామి? దేని గురించి? పాపమంతా అన్నంలో ఉందని కారణం ఏంటి? దానికి పద్మపురాణంలో రాసినది ఏంటంటే, ఒక శంఖాసురుడు అనే ఒక అసురుడు ఉండేవారు. వాళ్ళ తాలూకా పుత్రుడు మురో. ఈ మురో తమోగుణం తలక తపస్సు చేశాడు. తమోగుణం తలక భగవంతుడు ఎవరు? మహాదేవుడు. మహాదేవుడికి తపస్సు చేశాడు అతి అద్భుతంగా. నా భూతో నా భవిష్యత్తు ఇటువంటికి ఏ విధంగా చేయలేదు. మరి తపస్సు చేసి అతను అతి శక్తి పొందారు మహాదేవుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి మహాశక్తి పొందారు. మహాశక్తి పొంది ఇతను ఏం చేశారంటే, ఈ మురో రాక్షసుడు దేవతల్ని, ఇంద్రుల్ని దేవతలందరినీ పీడించాడు. రాక్షసులకు స్వభావం. దేవతలందరినీ అల్లుకల్లోడం చేసేసి బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని, గోవుల్ని ఎవరిని శాంతి ఉంచలే ఈ మురో రాక్షసుడు. మరి మహాదేవుల దగ్గర నుంచి శక్తి పొందారు. మహాదేవుల దగ్గరికి ఏం వెళ్తారు? మహాదేవులు చూడండి మీరు శక్తి ఇచ్చారు, మేము అందరూ బతకలేకపోతున్నాం. ఇంద్రాసునికి వెళ్ళి ఆ మురో కూర్చున్నాడు. దేవతలందరికీ చాలా పెద్ద ఆటంకం వచ్చింది. మహాదేవుడికి శక్తి ఇచ్చారు ఆ మురోకి. ఏం చేయాలి అని చెప్పేసి అందరూ పాహిమాం అని చెప్పేసి శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ వెళ్ళి, స్వామి ఈ విధానంగా మహాశక్తివంతుడు ఈ మురో రాక్షసుడు, ఇతను వల్ల ఇతను శక్తి ఇతను తలకు మేము తట్టుకోలేకపోతున్నాం. ఇతనికి ఏ విధంగా మీరే సమాధానం చేయాలి. ప్రతి అసురుని ఎక్కడెక్కడ కష్టం ఉన్నదో, ఎక్కడ నష్టం ఉన్నదో శ్రీహరి ప్రతి
ధర్మ సంస్థాపనార్థాయో సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలోని భగవంతుడు అనేక అవతారాలు ఎత్తారు. స్వామి మీరే తప్ప మాకు ఇంకెవరు రక్షించలేరు అని చెప్పడంతో శ్రీహరి రంగంలో దిగారు మురో అని రాక్షసుని సంహరించడానికి. కానీ మురో అని రాక్షసుడికి అంత పుణ్యం లేదు శ్రీహరి చేతిలో చావనని. ఆలోచిస్తున్నారు, ఈ దేవతకి నేను రక్షించాలి, కానీ మురోకి ఏ ప్రకారంగా పుణ్యం లేదు. కంసుడికి, రావణాసుడికి, హిరణ్యాక్షుడికి కొంత పుణ్యం ఉన్నది. వీళ్ళు చేసిన పాపంకి బ్యాక్గ్రౌండ్ బోల్డ్ ఉన్నది. వీళ్ళు భగవంతుడి చేతిలో చనిపోయారంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన కొద్దిగా గత జన్మలో పుణ్యం ఉన్నది. వీళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. అయితే మూరో తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. ఇతను భగవంతుడి చేతిలో చనిపోయే బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. శ్రీహరి ఆలోచించి రణభూమి నుంచి పరిగెట్టి వెళ్ళిపోయారు. యుద్ధం చేస్తూ పరిగెట్టి వెళ్ళిపోయారు. ఈ మురో రాక్షసుడు ఏమనుకున్నాడంటే శ్రీహరి నాకు చూసి భయపడ్డాడు. ఎంటాడారు. ఈ మురో రాక్షసుడు ఎంటాడుతూనే ఉన్నారు. మురో రాక్షసుడు శ్రీహరిని సంహరించడానికి వాళ్ళతో ఒక సైనికులు కూడా తీసుకొచ్చాడు. కొంత 1,00,000 మంది సైనికులు, ఒకటి రాలే. అసురు సైనికులు అందరూ తీసుకొచ్చేసి మురో రాక్షసులు శ్రీహరి, ఎందుకంటే శ్రీహరి చాలా బలవంతుడు, ఇతను మాయావి, ఎలాగైనాను అసురుల్ని చంపేస్తాడు. ఎన్ని రాక్షసులు చంపలేదు శ్రీహరి. ఎప్పుడు మత్స్య అవతారం, కచ్చ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, రూపము చేంజ్ చేస్తూ తిప్పి ఎలాగైనా మనకు సంపాదించేస్తారు. అందుకే ఈ మురో రాక్షసుడు చాలా శక్తివంతుడు, తెలివైనడు కాబట్టి వాళ్ళు సైన్య సంబంధులతో వచ్చాడు. అయితే మురో చావనానికి రాతలేదు. భగవంతుడు పరిగెట్టి వెళ్ళి ఒక గృహలో వెళ్ళిపోయారు. గృహలోని వెళ్ళిపోయి చక్కగా శ్రీ విష్ణుతో ధ్యానముద్ర చక్కగా పడుకున్నారు. ఇతను పరిగెట్టి ఎక్కడున్నారో చూస్తే గృహలోని చక్కగా పడుకున్నారు. మన శత్రువులు ఉంటే మనకు కావాలని కొంతమంది రెచ్చగొడతారు, మనం కోపమయ్యే మాటలు అంటారు, కోపమయ్యే పనులు చేస్తుంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రసన్నంగా ఉండాలట, హ్యాపీగా ఉండాలట. అప్పుడు అతనికి ఇంకా రగిలిపోతుంది. నేను ఎంత కోపం చేద్దామన్నా, ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎన్ని మాట్లాడినా అసలు అతను ఎంత నవ్వుకుని ఉన్నారేంటి. శత్రువుకి మన నవ్వు చూస్తే అతనికి పడదు. మనం శత్రుదయ కావాలని నవ్వాలి. మనకి ఎవరైనా శత్రువు ఉన్నారనుకోండి, మనకు ద్వేషించిన ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనం ప్రసన్నవదనంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళలోని మంట వచ్చేస్తుంది. ఇతను నేను ఎంత ఆవేశపడి, ఎంత టెన్షన్ అయ్యి పరిగెడుతూ సైనికులతో పాటు నేను చంపడానికి వచ్చాను. ఈ శ్రీహరి ఎంత చక్కగా ప్రసన్నంగా పడుకున్నారు. ఇతనికి పడుకోవడానికి ఇస్తాను ఉండని చెప్పేసి తలవారిని తీసి శ్రీహరి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ మురో రాక్షసుడు పడుకునే వ్యక్తితో చంపుతారు చెప్పండి, ఎంత అపరాధం. పడుకునే వ్యక్తికి, అబాళ స్త్రీకి, చిన్నపిల్లలకి, మళ్ళీ రాసున్నది తాగుబోతోళ్ళకి, డ్రింకర్ కూడా చంపకూడదంట. ఎందుకంటే వాళ్ళు మీసాలో ఉంటారు కదా. సో ఇటువంటి వ్యక్తులు కొంతమందికి చంపకూడదు అని చెప్పేసి శాస్త్రం రాసున్నారు. పడుకున్న వ్యక్తికి ఎప్పుడు చంపకూడదు. అదే ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. అసురులు ఇంకేం జ్ఞానం ఉంటుంది. వీడు తలవారు తీసాడు చంపడానికి. కానీ భగవంతుడు శ్రీహరి శరీరం నుంచి ఒక దివ్యమైన జ్యోతితోని ఒక శక్తి ప్రకటమైంది. ఆ శక్తి ఒక స్త్రీ రూపంగా ఉన్నది. ఆ స్త్రీ రూపం వచ్చి అద్భుతమైన అందమైన స్త్రీ, శక్తివంతమైన స్త్రీ. ఆ స్త్రీ ఈ మురో తాలూకా సైనికులందరినీ సంహరించేసింది. ఒకే ఒక్క స్త్రీ మురో తీసుకొచ్చిన అన్ని సైనికుల్ని సంహరించేశారు. సంహరించి
ఈ మురో రాక్షసుడిని ఈ విధానంగా మల్ల యుద్ధం అన్ని ప్రకారం యుద్ధం చేసి తన బలాన్ని తీసుకొచ్చేసి శ్రీహరి కాలు మీద పడేసి శ్రీహరి కాలు మీద ఈ మురో రాక్షసుడు పడడంతో భగవంతుడు లెగిస్తే మొత్తం ఈ మురో తాలూకు సైనికులు అందరూ రాక్షసుల్ని అందరూ చనిపోయి పడి ఉన్నారు. ఈ మురో రాక్షసుడు బలహీనమై కేవలం ఆఫ్టర్ ఒక స్త్రీతోని యుద్ధం చేయక తన బలవంతం నష్టమై శ్రీహరి తాలూకు పాదంలో పడిపోయారు. శ్రీహరికి ఒక మంచి గుణం ఉన్నది. ఎవరైతే భగవంతుడి కాలు దగ్గరికి వచ్చి పడిపోయారు అనుకోండి, శ్రీహరి దగ్గర శరణం కోరుకున్నారనుకోండి, అతను ఎంత పెద్ద పాపాత్ముడైన పవిత్ర అయిపోతాడు. ఎన్ని కోట్లు జరుగుతారు ఒక పాపమైనవాడను ఒక క్షణంలోని పడాపంచులైపోతుంది. ఈ మురో శ్రీహరి తన పాద పద్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి, ఆశ్రయం తీసుకున్నాడు కాబట్టి మురోకి చంపకుండా దేవి విడిచిపెట్టేశారు. శ్రీహరి అభయం ఇచ్చారు. చెప్పు ఏంటి అంటే, స్వామి ఈ స్త్రీ చాలా బలవంతులు, మాకు చంపేస్తారు, నువ్వు చేసిన తప్పు అటువంటిది, దేవతల్ని పీడించావు అని స్వయంగా భగవంతుడు నన్ను చంపడానికి నీ బుద్ధి వచ్చింది, అందుకే నీకు ఖచ్చితంగా నువ్వు దండితం అంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. స్వామి నేను శరణం కోరుకున్నాను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమో తస్మాత్ కారుణ్య భావేన రక్ష హే జనార్దన, మాకు ఇంకెవరు లేరు, మీరే రక్షించాలని చెప్పేసి కోరుకోవడంతో, సరే నువ్వు ఈ బ్రహ్మాండాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు ఈ బ్రహ్మాండంలో కనబడకూడదు నాకు అని భగవాన్. స్వామి బ్రహ్మాండంలో కనబడకుండా నేను ఎక్కడికి వెళ్తాను, ఏ అంతరిక్షాలు వెళ్ళగలను, నాకు ఏదో ఒక చోటు ఇచ్చేసేయండి స్వామి, ఎక్కడో ఒక పడి ఉంటాను, ఏదో ఒక చోటు ఇచ్చేసేయండి అని చెప్తే, శ్రీహరి ఈ రాక్షసు తాలూకా విన్నపం విని, సరే నువ్వు ఏకాదశి రోజు అన్నంలోని నవధాన్యాల్లోని నివాసించు. ఈ మురో రాక్షసుడు తాలూకా విన్నపం విని శ్రీహరి ఏకాదశి రోజు ఈ మురో రాక్షసుడికి అన్నం పైన నివాసించాడు. మురో రాక్షసుడు ఎంత పాపం చేశాడో అవన్నీ పాపము మనం అన్నం తినడం వల్ల, నవధాన్యాలు తినడం వల్ల మనకు ఆ పాపాలన్నీ చుట్టుకుంటాయి. మరి పాపమే కాదు, ఏమంటున్నారు అద్భుతమైన శ్లోకం, ఎవరైతే అన్నం తింటారో ఏకాదశి రోజు ఏ పాపము, ఒక పెద్ద లిస్ట్ ఉన్నది, పురాణం శాస్త్రం రాసున్నది, ఇటువంటి లిస్ట్ అది తెలుసుకోవడం మనకి అతి అవసరం. ఒక్కరోజు మనం తినకుండా ఉంటే ఏమైపోం, కానీ తింటే ఏంటి నష్టం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం హాస్పిటలైజ్ అయి ఉన్నాం, మనకి షుగర్ 450 ఉన్నది, మనకి ఎవరో ఒక ఐస్ క్రీమో పాయసమో ఏదో ఇచ్చేది, అప్పుడు తింటావా? అరే ఇప్పుడు 450 ఉంది షుగర్, నువ్వు ఐస్ క్రీమ్ పాయసం ఇచ్చావు, నేను తిందా బాబు చనిపోతాను అని తెలుసు మనకి, ఎందుకంటే షుగర్ హై స్టేజ్లో ఉంది, ఇప్పుడు తింటే ఇది నేను చనిపోతాను. రేపు ఏకాదశి తినే వ్యక్తి కూడా చనిపోయినట్టు సమానం. ఏకాదశి రోజు నవధాన్యాలు తినే వ్యక్తి ఈక్వల్ టు చనిపోతోనే సమానం. ఎందుకంటే ఒక విషయం, జీవితంలోని చేసిన పుణ్యం అంతా నష్టమైపోతుంది రేపు ఏకాదశి. రేపని కాదు, ఎప్పుడు ఏకాదశిలోని నవధాన్యాలని ఎవరైతే తింటారో వాడు జీవితంలో చేసిన పుణ్యం అంతా నష్టమైపోతుంది. మరి చనిపోయినట్టే కదా. మీరు తల్లాలు లెగిసి వ్రతాలు, నియమాలు, స్నానాలు, మాళ్ళు, మరి దీపాలు, ఈ గుడి నుంచి ఆ గుడికి తీర్థయాత్రలు, గంగా, యమున, సరస్వతి, కావేరి, చతుర్ధాం ఇవన్నీ వెళ్ళున్నారు, తిరుపతి దర్శనం వెళ్ళున్నారు, పూరి దర్శనం వెళ్ళున్నారు, బోడి దర్శనం చేసుకున్నారు. జీవితంలో చేసిన ధర్మం అంతా, పుణ్యం అంతా పటాపాంచులు నష్టమైపోతుందట రేపు ఎవరైతే నవధాన్యాలు తింటారు. ఆ విధంగా రాసున్నారు. అయితే చనిపోయినట్టే లెక్క. ఎంత కష్టపడి ధర్మాన్ని సంపాదించుకున్నాం, కేవలం రేపు నవధాన్యాలు తినడం వల్ల మొత్తం పోయింది. సో చనిపోవగా ఇంకేంటి చెప్తున్నారు. ఏకాదశంతో, ఇది స్కంద పురాణంలో ఉన్నది, స్కంద పురాణం నుంచి ఏకాదశి గురించి రాసి ఉన్నది. ప్రూఫే
ఏదో ఆ స్వామి చెప్పారు, ఎంతవరకు నిజం? అలాగే చెప్తారయ్యా స్వామి. అతనికి ఏం పని పాట ఉన్న బ్రహ్మచారి అతను. అతనికి ఇల్లు వాకులు ఉద్యోగం సద్యోగం అవసరం లేదు, తినిపోయినా కూడా ఉండగలడు. మనం అలా ఉండలేముగా. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే అద్భుతంగా స్కంద పురాణంలోని ఏకాదశం తోయో భుక్తే భుంక్తే, ఏకాదశం తోయో భుంక్తే, ఏకాదశి రోజు ఎవరైతే తింటారో మాతృహ. చూడండి ఎంత పెద్ద శబ్దం చేసి స్కంద పురాణం రాసి ఉన్నది. మాతృహ, మాతృ అంటే తన తల్లిని తన హత్య చేసినంత పాపమట. రేపు ఏకాదశి రోజు ఎవరైతే నవధాన్యాలు తింటారో, తన తల్లిని తన చంపితే ఎంత పాపమో అంత పాపము రేపు ఏకాదశి రోజు నవధాన్యాలు తింటే. చూడండి, దీనికంటే జగన్మైన పాపం ఇంకేంటి? మాతృహ, తన తల్లిని తను చంపినట్టు. పోయింది, తల్లిని చంపేస్తే పోయింది, మా తల్లి రాక్షసి చంపేస్తే బాగుంది, ఆ నింద లేపిన మాకు చంపితే చనిపోతారు. ఇంకా పితృహ, తండ్రిని చంపేంత కూడాను పాపం. పోయి తల్లిదండ్రులు చంపేశారు, ఇంకేంటి? భాతృహ, మాతృహ, భాతృహ, పితృహ, మరేంటి? గురుహ, తన గురువుని కూడా చంపే అంత పాపము రేపు నవధాన్యాలు తినడం వల్ల. ఇది స్కంద పురాణం ఉన్నది. మరి ఏమంటున్నారు? బ్రహ్మ విష్ణు ధర్మత్వ పురాణం రాసి ఉన్నది ఏకాదశి గురించి. ఇది స్కంద పురాణం, ఇది విష్ణు ధర్మత్వ పురాణం రాసి ఉన్నది. అన్ని ప్రూఫే. ఏంటి రాస్తున్నారు? బ్రహ్మచారి గృహస్థవ బాణప్రస్థ యథాయథి ఏకాదశం హి భుజంతం భుంక్తే గోమాంస ఏవ హి. ఒక్క దాంట్లోనే మనం ఖచ్చితంగా రేపు ఏకాదశి చేస్తారు. ఏంటన్నారు? బ్రహ్మచారి, ఇది అతను బ్రహ్మచారి కూడా అవ్వచ్చు. మరి ఏంటి? గృహస్థవ ఇక్కడ చెప్పేశారు. లేదండి ఇది కేవలం ఏకాదశి కేవలం బ్రహ్మచారికే. ఇక్కడ రాసేసారు ఏంటి? విష్ణు ధర్మత్వ పురాణం రాశారు. ఇది ఏకాదశి వ్రతం కేవలం బ్రహ్మచారి కాదు, గృహస్థవ, గృహస్థులు కూడా. మాకు ఉద్యోగం సద్యోగం ఉన్నది, మేము అక్కడ జర్నీ చేయాలి, ఎక్కడి నుంచి పలాస వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి, మాకు ఈ వ్రతాలు చేయమంటే ఎక్కడవుతుంది? ఫ్యాక్టరీ నుంచి పైకి వెళ్ళాలి, కిందకి దిగాలి, మేము ఉద్యోగం చేయాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, మాకు అవదండి ఏకాదశి వ్రతం. ఇక్కడ ఏం రాస్తున్నారు? స్పష్టంగా రాసేశారు. బ్రహ్మచారి గృహస్థవ, గృహస్థులు కూడా ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేయాల్సిందే. మరి ఎవరు చేయాలి? వానప్రస్థ, గృహస్థ తర్వాత వచ్చిన వానప్రస్థ. మరి ఏమంటారు? యథాయతి, యథాయతి అంటే యతి అంటే సన్యాసి. యతి బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసి కూడాను ఖచ్చితంగా ఈ ఏకాదశి వ్రతం చేయాల్సిందే. అయితే మేము ఎందుకు ఇన్ని చేస్తాము? మేము చెయ్యం. అయితే బ్రహ్మధర్మతో ప్రణాళిక రాసున్నది. ఏకాదశం యో భుజంతు భుక్తే గోమాంసహి, గోమాంసం తినే అంత ఫలితం వస్తుందట రేపు ఎవరైతే అన్నం తింటారో. రేపు నవధాన్యాలు తింటే గోమాంసం అంటే తెలుసా? ఆవు తాలూకా మాంసం. చూడండి ఎంత కఠినమైనగా రాస్తున్నది. చెప్పండి, రేపు ఎవరు తింటారు? ఇటువంటి పురాణం చదవకుండాను, ఇటువంటి ప్రసంగంలో వినకుండాను, సత్సంగం లేకుండా ఒక వ్యక్తి ధర్మం చేయగలడా? భక్తి చేయగలడా? గోమాంసం తింటే మీ 7 జన్మల తాలూకా పాపం కన్నా ఎక్కువ పాపం గోమాంసం తినే వ్యక్తి. కానీ రేపు నవధాన్యాలు తినడంతో ఏకాదశి రోజు గోమాంసం తిన్నంత, అన్నం తింటే గోమాంసం తిన్నంత ఫలితం. సో ఇది ఏకాదశి యొక్క మహిమ. ఇది ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే సత్సంగం ప్రసంగం వినడం వల్లే. లేకపోతే ఎవరైతే ప్రసంగం విన్నారో వాళ్ళకి నమ్మకం విశ్వాసం కలిగి రేపు ఏకాదశి వ్రతం చేస్తారు. ఎవరైతే వినరో వాళ్ళకి తెలియదు. చూడండి రేపు ఎంత పాపం మూట కట్టుకున్నారు అందరూ. రేపు ఏవారు? శనివారం. లక్కీ, పర్లే. శనివారం అయితే కొద్దిగా వెజిటేబుల్స్ కొంత ఉంటుంది. సో ఏ తిన్నా కూడా ఇక్కడ ఏం చెప్పేశారు? గోమాంసం. అన్నం తిన్నా కూడాను గోమాంసమే. సో అందుకే ధర్మము సరళము, కానీ విని తెలుసుకొని చేయాల్సిందే. మనం ఒక ఉద్యోగం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, ట్రైనింగ్ పీరియడ్.
మనం స్కూల్ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫామ్ ఫిల్ చేస్తున్నాం. వాళ్ళ తండ్రి పేరేంటి, ఏ ఊరి నుంచి ఏంటి మొత్తం అని అన్నిటికీ ప్లాన్ ఉంటుంది, అన్నిటికీ ఫ్రీ. మనం భక్తి చేయాలంటే ఊరికి ఎలా పడితే అలా చేస్తే అయిపోద్ది ఏంటి, మనకి ఎలా నచ్చితే అలా చేస్తే అయిపోద్ది ఏంటి? అలాగే ఎప్పుడు అవ్వదు. పెర్ఫెక్ట్గా ఉద్యోగం చేయాలన్నా, పెర్ఫెక్ట్గా స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఒక నియమం ఉంటుంది. భక్తి కూడా మనం పెర్ఫెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఎలా తెలుసుకుంటాం మనం? ఎప్పుడైతే ప్రసంగం వింటామో, అందుకే శ్రవణ భక్తి అన్నారు. ఎప్పుడైతే చెవుల మాధ్యమంగా మనం వెళ్తాదో అప్పుడే మనం పెర్ఫెక్ట్గా భక్తి చేయగలం. ఎప్పుడు ఇంపెర్ఫెక్టే. సో వినడం వల్ల మరి అద్భుతం ఏంటి? ఎవరికి ఏకాదశి వ్రతం భక్త యో కరోతి నరో సదా, ఎవరైతే సదా సర్వదగా ఏకాదశి వ్రతం చేస్తారో సో వైష్ణవ లోకం వ్రజతి యాతం విష్ణు స్వరూపత. ఎవరైతే సదా సర్వదగా ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు విష్ణు స్వరూపాన్ని పొందుతారట. చనిపోయిన తర్వాత వాళ్ళు కూడాను విష్ణు స్వరూపం ఏంటి? శంఖచక్ర గదాపద్మతో అతి అందమైన రూపాన్ని పొందుతారు. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో చనిపోతారో వాళ్ళు ప్రేతం అయిపోతారు. తెలుసా ప్రేతం? ద గ్రేట్ ప్రేతం. అతనికి శరీరం ఉండదు, ఎప్పుడు అగ్గిలాగా మండుతూనే ఉంటుంది. తినలేరు, తాగలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, గాలిలోని కేవలం తిరుగుతుంటారు, అగ్గిలాగా బాధ. ఎందుకంటే ఏకాదశి చేపిన వ్యక్తి ఖచ్చితంగా ప్రేతం అయిపోతారు. నేను చెప్పానుగా కలియుగంలో ప్రతి వ్యక్తి కూడా ప్రేతం అయిపోతారని. ఇగో ఏకాదశి అయిపోతే ఏంటి? గోమాంసం తినే భాతృహ మాతృహ పితృహ గురుహ, గురువుని చంపేంత పాపం, తండ్రిని చంపే పాపం, మాతృని చంపే పాపం. ఈ ప్రేతం అయిపోతే ఇంకేమవుతాడు? ఇంకోటి మహాదేవుల తాలూకా భక్తులు కూర్చున్నారు, మహాదేవులు చెప్తున్నారు, స్వయంగా శివుడు చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. మహాదేవులు పద్మపురాణాన్ని ధర్మ ఉత్తరాఖండలోని మహాదేవులు స్వయంగా పార్వతికి చెప్తున్నారు. మీకు మాకు కాదు, స్వయంగా పార్వతికి చెప్తున్నారు మహాదేవులు. దేని గురించి? వర్ణానం ఆశ్రణామశ్చో స్త్రీయాంశ్చో వరవర్ణని ఏకాదశ్చో ఉపవాస్తు కర్తవ్యనో అత్ర సంశయ. ఏకాదశి వ్రతం కర్తవ్యము అని పార్వతికి చెప్తున్నారు మహాదేవులు. చదవండి ధర్మపురాణంలోని పద్మపురాణంలోని ధర్మ ఉత్తరాఖండలోని మహాదేవులు పార్వతి తలక ప్రసంగం చెప్తున్నారేంటి? ఏకాదశి ఉపవస్తు కర్తవ్యం. ఒక వ్యక్తి తాలూకా కర్తవ్యం ఏంటంటే, కర్తవ్యం తెలుసా ఏంటి? డ్యూటీ, మస్ట్ అండ్ షుడ్. ఏంటి? ఏకాదశి వ్రతం. దానిపైన నో అత్ర సంశయం, దీనిపైన సంశయం చేయకండి ఎవరు కూడా అని అంటున్నారు మళ్ళీ మహాదేవుడు. నో డౌట్, ఖచ్చితంగా చెయ్యాలి అని స్వయంగా మహాదేవులు పార్వతి చెప్తున్నారు. చెప్పండి, అంటే స్వయంగా మహాదేవులు చేస్తున్నారుగా, లేకపోతే చెప్తారు స్వయంగా మహాదేవులు. మహాదేవులు ఏంటి? 33 కోట్ల దేవతలు చేస్తున్నారు ఏకాదశి. ఈ నెక్స్ట్ ఏకాదశి కంటే నెక్స్ట్ ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది, ముక్కోటి ఏకాదశి. విన్నారు ఎప్పుడైనా ముక్కోటి ఏకాదశి? అందరూ బోల్ మంది, వేల మంది వచ్చేస్తారు గుడికి ఆ రోజు దర్శనానికి, పసుపు కుంకుమయ్యడానికి. కానీ ఏకాదశి వ్రతం చేయరు. ముక్కోటి దేవతలు ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని అంటారు. అందరూ నోటి నుంచి ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఏంటి ముక్కోటి ఏకాదశి? ముక్కోటి దేవతలు కూడాను ఆ రోజు ఏకాదశి వ్రతం పాటిస్తారు, అందుకే దానికి ముక్కోటి ఏకాదశి అన్నారు. సో దేవతలు మహాదేవులు కూడాను పార్వతికి చెప్తున్నారు ఏకాదశి వ్రతం కర్తవ్యం, ప్రతి వ్యక్తికి ఇది కర్తవ్యం అని చెప్పేసి చెప్తున్నారు. సో మన కర్తవ్యం అని స్వయంగా మహాదేవులు చెప్తున్నారు. కర్తవ్యం అంటే ఏకాదశి వ్రతం మనం చేయకుండా ఉంటాం. సో విధానంగా ఇటువంటి ఒక్కొక్క శ్లోకాలు చెప్తే మనకి మళ్ళీ ఏమంటున్నారు? ఇది అగ్నిపురాణంలో ఉన్నది. ఏకాదశ్యం నా భుంజితో వ్రతం ఏతత్ హి వైష్ణవం. సాధు రాజ్యంలోని భక్తి రాజ్యంలోని అన్నిటికంటే ఉత్తమమైన వ్రతం చెప్తున్నారు. వ్రతం ఏతత్ హి వ్రతం, వ్రతం ఏతత్ హి వైష్ణవం. అంటే వైష్ణవం అంటే ఏంటి? అన్నిటికంట సాధు గురువులు
కన్నా ఉత్తమమైన వ్రతము. మహాత్ములు, ఋషులు, మునులు కూడా దీనికి ఐడెంటిఫై చేస్తున్నారు, ఇది ఉత్తమమైన వ్రతము అని. ఏం చెప్తున్నారు? ఏకాదశం నా భుంజిత వ్రతం, తినకుండా ఉండడమే వ్రతము, నవధాన్యాలు తినకుండా ఉండడమే వ్రతము అని చెప్పి చెప్తారు. అన్ని కంట ఉత్తమమైన వ్రతం అని చెప్పేసి సాధువులు, మహాత్ములు, వైష్ణవులు దీనికి రికగ్నైజ్ చేసి ఉన్నారు, దీనికి నోటిఫికేషన్ రాసి ఉన్నారు, అగ్ని పురాణం చెప్తున్నారు. సో ప్రకారంగా మత్స్య పురాణంలో రాస్తున్నారు, ఏకాదశం నిరాహారో యో భుంక్తే ద్వాదశి దినే. ఏకాదశి రోజు తినకుండా ద్వాదశి రోజు తినాలి అని మత్స్య పురాణం రాస్తున్నారు. ఇలాగ ఒక్కొక్క పురాణం అనేది కాదు, మరి స్మృతి శాస్త్రం రాస్తున్నది, ఏకాదశం నో భుంజతి కదాచిత్ మానవ. కదాచిత్ అంటే ఏంటి? కదాచిత్ అంటే ఖచ్చితంగాను మానవుడు గురించి ఇది అంటున్నారు, పశుపక్షుల గురించి కాదు. ఇది మానవ. ఏకాదశం నో భుంజితో, ఏకాదశి రోజు నవధాన్యాలు తినకూడదు. కదాచిత్ మానవ, మానవులు అస్సలు తినకూడదు అని చెప్పి చెప్తున్నారు. మానవులు అని చెప్పి చెప్తారు. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, బాణప్రస్థ, సన్యాసి అని రాయలే. ఇక్కడ మానవ, ప్రతి వ్యక్తికి. మేము ఈ మాల వేసాం, మాకు అవసరం లేదు, మా గురువు చెప్పలేదు ఏకాదశి వ్రతం చేయొద్దు అని చెప్పేసి. సో మా గురువు చెప్పినట్టు మేము వింటాం అంటే అవదు. ఇక్కడ మత్స్యపురాణంలో స్వయంగా భగవంతుడు చెప్తున్నారు ఏంటి? మానవ ఏకాదశం కదాచితో మానవ, మానవుడు మాత్రమే రేపు ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేయాల్సిందే. సో అందుకే మళ్ళీ ఏంటి, ఒక అద్భుతమైన గరుడ పురాణం ఉన్నది. ఇది చెప్పి ఈరోజు కథకి విశ్రామం చేద్దాం. ఏకాదశి చేయకపోతే మనం ఏంటంటే అద్భుతమైనది. ఇవన్నీ వింటే ఆనందం అనిపిస్తుంది. ఎవరైతే చేయకపోతుందో వాళ్ళకి దుఃఖం, కానీ మనం చేస్తున్నాం కాబట్టి మనం సేఫ్ అని అనుకుంటాం చాలామంది. ఎవరు చేయకపోతే వాళ్ళకి దుఃఖం. చెప్తున్నారు, ఏవహి నరో పాపి నొరకే నృపపతి. ఎవరైతే పాపం చేస్తున్నాడో, తప్పు చేస్తున్నాడో, అధర్మం చేస్తున్నాడో, అన్యాయం చేస్తున్నాడో, నొరవే నురపంగ నురగచ్చతి అంటే వాడు పాపానికి వాడు నరకానికి వెళ్తాడు. అంతేనా? ఎవరైతే పాపం చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాపం చేస్తాను, అధర్మం చేస్తాను, అన్యాయం చేస్తాను, అత్యాచారం చేస్తాను, నేను నరకంకి వెళ్తున్నాను. మరి ఏమంటారు? ఏకాదశ నో ఉపవాసం ఏకాదశ అన్నభజి. ఎవరైతే ఏకాదశి అన్నం తింటారో ఇహో పితృవిసహమజ్జతి, మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోతారట. ఇది బోనస్. వాడు వెళ్ళక వాడు మొత్తం ఫ్యామిలీ ప్యాక్ని తీసుకెళ్ళిపోతాడు నరకానికి. చెప్తున్నారు ఇక్కడ ఏంటి? ఇహో పితృవిసహమజ్జతి, తల్లిదండ్రుల్ని అందరినీ మొత్తం ఫ్యామిలీని కూడా నరకానికి తీసుకెళ్తారు. రండి, అక్కడ నేను వెళ్తున్నాను కదా, మీరు కూడా రండి. తను పాపం చేస్తే, అన్యాయం చేస్తే, అత్యాచారం చేస్తే తను ఒక్కడే వెళ్తాడు నరకానికి. కానీ తను అన్నం తినడం వల్ల మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతాడు. సో ఇది ఏకాదశి మహిమ. సో ఇంకా బోల్డ్ ఉన్నది, ఏకాదశి గురించి చెప్పడానికి బోల్డ్ ఉన్నది. ప్రతి నిత్యం తెలుసుకోవాల్సిందే ఏకాదశి గురించి. ఒకటే వ్రతం, జీవితంలో ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతోని పాటిస్తారో తను ఖచ్చితంగాను భక్తిని పొందుతాడు. ఎందుకంటే ఏకాదశి ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ మురో రాక్షసుని మరి భగవంతుడి శరణంలోని ఇచ్చేసిందో, మరి మొత్తం రాక్షసుని అన్నీ సంహరించేసిందో, ఆ స్త్రీకి భగవంతుడు వరం ఇచ్చారు. ఏకాదశి, తన పేరు కూడా ఏకాదశి, నువ్వు వరం అడుగు, నాకు ఎంత హెల్ప్ చేసావుగా, నాకు చంపుతుండగా నువ్వు నన్ను రక్షించావు, మరి అందరినీ సంహరించేసావు రాక్షసుని, సో నువ్వు నాకు వరం అడుగు. అప్పుడు అడుగుతున్నారు ఏంటి? స్వామి, ఈ రాక్షసులు మీ గురించి తెలుసుకోలేకపోతున్నారు. శ్రీమన్నారాయణుడు ఎవరు? మహాదేవులు కూడా నువ్వు మీ భక్తి చేస్తున్నారో అటువంటి శ్రీమన్నారాయణ శ్రీహరి మీకు తెలుసుకోలేకపోతున్నారు. మీకు తెలుసుకోవాలంటే మాధ్యం ఏంటి?
మీ భక్తి పొందాలంటే మాధ్యమం ఏంటి, మీ దగ్గర చేరుకోవాలంటే మాధ్యమం ఏంటి అని అడిగారట ఆ దాసి. ఎవరు? మహాదేవులు, ఇంద్రాది దేవతలు అందరూ కూడాను మీ తాలూకా శరణం కోరుకున్నారు. శ్రీహరి, మరి మీకు తెలుసుకోవాలంటే, మీ శరణం రావాలంటే, మీ భక్తి చేయాలంటే, మీ జ్ఞానం రావాలంటే ఒక వ్యక్తికి ఏం చేయాలి? అప్పుడు శ్రీహరి ఏకాదశిని వరం ఇస్తున్నారు. హే ఏకాదశి, నువ్వు అంత భక్తి శ్రద్ధలతో ప్రేమతో నాకు అడిగావు కాబట్టి నువ్వు పుట్టినరోజు ఉత్పన్న ఏకాదశి, నువ్వు పుట్టినరోజు నెలకు 2 సార్లు వస్తుంది ఏకాదశి. పుట్టినరోజు ఈ ఏకాదశి రోజు ఎవరైతే నవధాన్యాలు తినరో, మరి హరినామం స్మరణిస్తారో ఖచ్చితంగా నా జ్ఞానం, నా బుద్ధి పొంది వాళ్ళు నా శరణంకు వస్తారు. వాళ్ళు జీవితం అంతా సుఖంగా ఉంటారు. మరి చనిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చేస్తారు అని భగవంతుడు నిర్భయం ఇస్తున్నారు. జీవితకాలం అంతా కూడా వాళ్ళు ఏముంటారు? సుఖంగా ఉంటారు. ఎందుకు సుఖంగా ఉంటారు చెప్పండి? 15 రోజులకి ఒకసారి ఏకాదశి వస్తుంది. 15 రోజులు మీరు ధర్మం చేస్తారు, ఉపవాసం చేస్తారు, వ్రతం చేస్తారు, మాల వేసుకుంటారు, అని చేస్తారు. 15 రోజులు ఏకాదశి రోజు మీరు నవధాన్యాలు తింటారు. మీ మొత్తం పుణ్యం అంతా నష్టమైపోయింది. జగత్తులో ఎంత పాపం అంతా మీ దగ్గరికి వచ్చేసింది. మరి మీరు ఎలాగో సుఖం ఉంటారు చెప్పండి? అందుకే నరహ ఏకాదశి కర్తవ్యం. నరహ, నరుడికి ఖచ్చితంగాను ఏకాదశి చేయవలసింది. ఎందుకంటే జగత్తులోని ఎన్ని పాపం ఉన్నాదో ఆ పాపమంతాను కేవలం ఏకాదశి రోజు నవధాన్యాలు తినడంతో వస్తుంది. మరి పాపం అనే వ్యక్తి ఎప్పుడైనా సుఖం పొందుతాడా? ఆనందంగా ఉండగలడా? ప్రశాంతంగా ఉండగలడా? పాపాత్ముడు అంటే ఏంటి? దొంగ. అంతే కదా? పాపాత్ముడు అంటే ఏంటి? దొంగ. దొంగ అంటే ఏంటి? ఏదైతే చేయకోని పని చెయ్యాలి అది దొంగ అంటారు. పాపాత్ముడు అంటే, పాపం అంటే ఏంటి? ఏదైతే శాస్త్రము చెప్పలేదో అది చేయడం, శాస్త్రం దేనికి వ్యతిరేకిస్తుందో అది చేస్తే పాపం అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, అది మనం వ్యతిరేకం చేసాం, దానికి పనిష్మెంట్ ఇస్తారు లేదా? భగవంతుడు కొన్ని రూల్స్ రాశారు, ఆ రూల్స్ మనం భంగం చేస్తే అదే పాపం అంటారు. సో ఆ పాపాన్ని మనం చేసుకుంటే ఎప్పుడు ఒక పాపాత్ముడు, ఒక దొంగ, ఒక అన్యాయం, అత్యాచారం చేసే వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ఏ రోజు దొరుకుతాడు, దొరికితే వాడికి పోలీస్ స్టేషన్ని తీసుకెళ్తారు. మనం ఈరోజు బతికేస్తున్నాం, ఈరోజు తినేస్తున్నాం, ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం, ఈరోజు మనం జీవితం గడిపేస్తున్నాం. కానీ ఒకరోజు యమదూతులు వస్తారు, మనకి పట్టుకొని వెళ్తారు జైలుకి. అదేంటి జైలు? ద గ్రేట్ నరకం. సో అందరూ నరకం నుంచి బయటికి పడండి, సుఖంగా ఉండండి, మీ ధర్మాన్ని మీరు రక్షించుకోండి. మరి మన మానవ జాతుల కర్తవ్యం ఏంటి? స్వయంగా మహాదేవులు కూడా చెప్పున్నారు కాబట్టి మనం రేపు ఏకాదశి వ్రతం చేయాల్సిందే. మరి చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఏకాదశి వ్రతం చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏం తినాలనేది తెలియదు కాబట్టి కేవలం ఉపవాసం అంటే నీళ్ళు తాగేసి ఉండాలా, పాలు తాగేసి ఉండాలా, ఇటువంటి పాపం కష్టంతో ఉంటారు. ఎవరైతే రేపు 12:30 గంటలకి గోసేవ ఆశ్రమానికి వస్తారో, ఎస్కేఎస్ఎం గోసేవ ఆశ్రమం వస్తారో వాళ్ళకి ఉచితంగా ఏకాదశి ప్రసాదాన్ని గుడి దేవాలయం పెడతారు. దానికి ఏ ప్రకారంగా ఛార్జెస్ చేయరు. ఏ ప్రసాదం తింటే ఏకాదశి వ్రతం భంగం అవ్వదో ఆ ప్రసాదం ఈ దేవాలయం ఉచితంగా ఇస్తారు. కాబట్టి రేపు 12:30కి ప్రసాదం తీసుకోవడానికి రండి. సో తినకుండా ఉండి కూడా కాదు, తినాలి. కానీ ఏం తింటే మనకి పాపం అవ్వదో, ఏం తింటే ఏకాదశి వ్రతం నష్టం అవ్వదో ఆ ప్రసాదం కేవలం పెడతారు. కాబట్టి రేపు ఏకాదశి ఎవరైతే చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ అక్కడ రిజిస్టర్డ్ ఉంటుంది. అక్కడ ఆ రిజిస్టర్లో మీ పేరు ఇవ్వండి. పేరు ఎందుకు ఇవ్వమంటున్నాం అంటే ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా ప్రసాదం ఏర్పాట్లు అవుతుంది. కాబట్టి మీరు మాకు చెప్పకుండా వచ్చుంటారు, మేము ఏర్పాట్లు చేయలేము, అప్పటికప్పుడు ముందుగా చెప్పంటే మీరు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగాను ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు ముందుగా మాకు చెప్పాలని మరీ కోరుకుంటూ ఈరోజు ఈ కథాని ప్రసంగాన్ని ఇక్కడ విశ్రామం చేస్తూ అందరూ భగవంతుడికి ప్రసన్నమైన, భగవంతుడు అతి ప్రసన్నం అయ్యే ఒక మార్గం శ్రీహరినామం తలక స్మరణం. కాబట్టి అందరూ కూర్చొని హరే కృష్ణ మహామంత్రం 5 నుంచి 7 నిమిషాల వరకు పడుతుంది. ఇది
భక్తి శ్రద్ధలతో చేయాలని మరీ కోరుకుంటున్నాం.